నేను నా దేవుడు ఇద్దరం సమాధానంగా ఉన్నాం, మాకేం కొట్లాటలు లేవు. కొట్లాటలు ఉంటే ఆయన ముఖం తిప్పుకుంటాడు, నన్ను అప్పగిస్తాడు. ఆయనకి నాకు మధ్య కొట్లాటలు లేవు, నేను ఆయన సమాధానంగా ఉన్నాం గనక ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టడం ఎవడి తరం కాదు. ఇప్పుడు అర్థమైంది మీకు. నేను దేవుడు సమాధానంగా ఉన్నాం కాబట్టి, మాకు మధ్య గొడవలు లేవు కాబట్టి, ఇదిగో నేను ఇలా ఉన్నాను, ఈ కండిషన్లో ఉన్నానని ఆయనకు తెలుసు. ఆయన కనుదృష్టి నిరంతరం నా మీద ఉంటుంది. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేశాడు, అబద్ధాలు ఆడేవాడు కాదు. మరి ఆయన నాతో ఉన్నాడు అని నేను నమ్మినప్పుడు, ఆయన నాకు తోడై ఉన్నాడు అని నేను నమ్మినప్పుడు, ఇంకా నిద్ర మానుకుంటే, తిండి మానుకుంటే మరి నేను అవిశ్వాసినే కదా. అర్థమైందా? ఇంకా టెన్షన్ పడితే నేను ఆయనను నమ్మనట్టే కదా. కాబట్టి నేను ఆయనను నమ్ముతున్నాను, నా దేవునికి నాకు మధ్య సమాధానం ఉంది. కాబట్టి నన్ను ఎవడన్నా ముడితే నన్ను కాదు, ఆయననే టచ్ చేస్తాడు. ఆయన సెలవు లేకుండా నాకెవ్వడు ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే నా దేవుడు అందరికంటే బలవంతుడు. ఆయన బాహుబలానికి ఏది సాటి రాదు.